టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముందు చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్ ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించి మంచి హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆడియన్స్ కు మెచ్చే కథలు సెలెక్ట్ చేసుకుని సెన్సేషనల్ హీరోగా నిలిచాడు. కానీ కొంతకాలంగా మాత్రం సరైన హిట్ ను సొంతం చేసుకోలేకపోతున్నాడు విజయ్ దేవరకొండ. వరుస సినిమాలు చేస్తున్నా అవి నిరాశపరుస్తున్నాయి. అయితేనేం క్రేజ్ మాత్రం అలాగే ఉంది. ప్రస్తుతం టాప్ ప్రొడక్షన్ హౌస్లతో వర్క్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే 2018లో వచ్చిన గీత గోవిందం సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లో ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచింది. రష్మిక మందన్నతో ఆయన జోడీ బాగా కనెక్ట్ అవడమే కాదు, పరశురాం దర్శకత్వం, గీత ఆర్ట్స్ మద్దతుతో తీసిన ఆ చిత్రం భారీ హిట్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ లో తీసినప్పటికీ 100 కోట్ల క్లబ్ లోకి చేరిన ఆ మూవీ విజయం గీత ఆర్ట్స్ కూడా గోల్డెన్ ఫెదర్ లా మారింది. అలాంటి సక్సెస్ తర్వాత గీత ఆర్ట్స్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ మళ్లీ వస్తే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుందంటున్నారు. ఇప్పుడు ఆ కలయిక నిజమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల జరిగిన లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ వేడుకలో గీత ఆర్ట్స్ బాస్ అల్లు అరవింద్ సమక్షంలోనే నిర్మాత బన్నీవాస్ విజయ్ తో మరోసారి సినిమా చేయబోతున్నట్టు పబ్లిక్ గా ప్రకటించాడు. గీత గోవిందంలా చెప్పుకునే సినిమా మళ్లీ తీస్తాం, ఈసారి ఇంకా బలంగా హిట్ కొడతామని ఆయన స్పష్టం చేయడంతో అభిమానుల్లో భారీ హైప్ మొదలైపోయింది. బన్నీవాస్ అన్నాడంటే అది జరిగి తీరుతుందని టాలీవుడ్ సర్కిల్స్ లో ఒక నమ్మకం. ఇప్పటికే గీత ఆర్ట్స్ విజయ్ కోసం పలు కథలు వింటోందట. కథ సెట్ అయితే వెంటనే సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదట్లో గీత గోవిందం టీంనే మళ్లీ రిపీట్ చేద్దామని అనుకున్నారు. అంటే పరశురాం విజయ్ కాంబినేషన్ మళ్లీ రాబోతోందని అంచనాలున్నాయి. కానీ ఫ్యామిలీ స్టార్ రూపంలో ఇప్పటికే ఆ కాంబో ఒక ఫ్లాప్ ఇవ్వడంతో ఇప్పుడు కొత్త డైరెక్టర్, కొత్త కథ వైపు దృష్టి సారించింది గీత ఆర్ట్స్. ఈసారి విజయ్ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లేలా మాస్, ఫ్యామిలీ టచ్ ఉన్న కథను లాక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. విజయ్ దేవరకొండకు ప్రస్తుతం మాస్ ఆడియన్స్ లో మరింత బలమైన ఇమేజ్ కావాలి. అర్జున్ రెడ్డి తర్వాత అలాంటి సినిమాల కోసం ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చే ప్రాజెక్ట్ ఆ లోటును భర్తీ చేస్తే విజయ్ కెరీర్ మళ్లీ ట్రాక్ లోకి రావడం ఖాయమంటున్నారు. అంతేకాదు అల్లు అరవింద్ మద్దతుతో వచ్చే ప్రాజెక్ట్ అన్నది ఎప్పుడూ ప్రత్యేకమే. టాలీవుడ్ ట్రెండ్ ను సెట్ చేసేలా సినిమాలను ప్లాన్ చేసే గీత ఆర్ట్స్ ఈసారి విజయ్ తో మరో గోల్డెన్ హిట్ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకుంది. కాబట్టి త్వరలోనే విజయ్ గీత ఆర్ట్స్ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రావచ్చన్నట్టు తెలుస్తోంది. అప్పటి వరకు అభిమానులు గీత గోవిందం 2.0 కోసం వెయిట్ చేయాల్సిందే. ఇక విజయ్ దేవరకొండ అప్కమింగ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ దేవరకొండ రష్మిక మందన్నతో కలిసి ముచ్చటగా 3వసారి సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ సినిమా గనుక హిట్ అయితే ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ గ్యారంటీ అని అభిమానులైతే కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే విజయ్ హీరో అవుతాడని పుట్టిన వెంటనే బండ్ల గణేష్ చెప్పారట. రీసెంట్ గా ఆ విషయాన్ని ఆయనే వెల్లడించారు. బ్లాక్ బస్టర్ హిట్ లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ ఎవరికీ తెలియని కొన్ని విషయాలను వెల్లడించారు. విజయ్ తండ్రి తాను ఒకే రూమ్ లో ఉండేవాళ్లమని చెప్పుకొచ్చిన బండ్లన్న ఆయన ఓ 3 రోజులు కనపడలేదు, ఏమన్నా రాలేదు అని అడిగితే కొడుకు పుట్టాడనే చెప్పారు. దీంతో ఓ హీరో పుట్టాడా అని అడిగానని తను ఏమన్నా అయిపోతుంది, ఏం చెప్పినా జరిగిపోతుంది, నేను ఒక ఎమోషనల్ పర్సన్ అని తెలిపారు బండ్ల గణేష్. దీంతో బండ్లన్న అప్పుడు చెప్పినట్టు ఇప్పుడు విజయ్ మంచి హీరో అయ్యాడని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. అయితే విజయ్ తండ్రి గోవర్ధన్ రావు తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి. సినిమాలపై ఉన్న మక్కువతో విజయ్ పుట్టక ముందే ఆయన హైదరాబాద్కు వచ్చారు. సినిమాల్లో నటించాలని అనుకున్నారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో దర్శకత్వ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. దూరదర్శన్ మొదలుకొని పలు టీవీ ఛానల్స్ లో ఆయన దర్శకత్వం వహించిన సీరియల్స్ అందరినీ అలరించాయి. అయితే తండ్రి అవ్వలేకపోయినా కొడుకులు విజయ్, ఆనంద్ మాత్రం హీరోలయ్యారు. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే గీత గోవిందం చాలా మంది కెరీర్లకు ఉపయోగపడిన సినిమా. గీత ఆర్ట్స్ కి భారీ విజయాన్ని అందించిన సినిమా. అలాగే విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య అనుబంధం చిగురింపజేసిన సినిమా. పరశురాంపై పెద్ద హీరోల దృష్టి పడేలా చేసిన సినిమా. ఇక తక్కువ బడ్జెట్ లో తీసిన 100 కోట్లు కొట్టిన మూవీ. అన్ని రకాలుగా ఈ సినిమా ప్రత్యేకమే. అందుకే గీత ఆర్ట్స్ విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయాలన్న పట్టుదలతో ఉంది. ఈ విషయాన్ని బన్నీవాస్ స్వయంగా వెల్లడించారు. ఈ సినిమా నిర్మాణంలో బన్నీవాస్ కూడా భాగమయ్యారు.
ఇదిలా ఉంటే లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ వేడుకకు అల్లు అరవింద్ కూడా వచ్చారు. ఆయన సమక్షంలోనే గీత ఆర్ట్స్ లో విజయ్ తో మరో సినిమా ఉంటుందని బన్నీవాస్ డిక్లేర్ చేసేశారు. గీత గోవిందంలా చెప్పుకునే సినిమా అవ్వాలని, మళ్ళీ అలాంటి మూవీని టచ్ చేయాలంటే కొన్నేళ్లు పట్టేలా ఈసారి బలంగా హిట్ కొట్టాలని ఆ ప్రయత్నాల్లోనే గీత ఆర్ట్స్ ఉందని బన్నీవాస్ చెప్పుకొచ్చారు. బన్నీవాస్ అన్నారంటే అది జరిగి తీరుతుంది. కాబట్టి ఈ కాంబో త్వరలోనే చూడొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత కొంతకాలంగా విజయ్ కోసం గీత ఆర్ట్స్ కథలు వింటోందట. కథ సెట్ అయితే చాలు ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లిపోతుంది. నిజానికి గీత గోవిందం కాంబోనే మళ్లీ సెట్ చేద్దాం అనుకున్నారట. పరశురాం విజయ్లతో సినిమా తీద్దామనుకుంది గీత ఆర్ట్స్. అయితే ఫ్యామిలీ స్టార్ రూపంలో ఆల్రెడీ ఈ కాంబోలో ఓ ఫ్లాప్ పడిపోయింది. అందుకే పరశురాంని పక్కన పెట్టి మరో కొత్త కథ, మరో కొత్త దర్శకుడు కోసం అన్వేషిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.